భూమి లేదు, సంపద లేదు, ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయినాయి, చదువుకుందామంటే ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇయ్యడాట వీడు. ఏమిటిదంతా? అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీవు బాగుపడే నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నావు. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నావు. కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణని సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈరోజు మన వాటా ఎందుకు లేదు? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో సంపదలో మీకు మీ జనాభా ఎంతనో మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నాను.